హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ 6 months నుంచి స్టాక్ మార్కెట్ అనేటువంటిది విపరీతంగా పడిపోతూనే ఉంది, కరెక్షన్ జరుగుతూనే ఉంది. దీనికి మెయిన్ కారణాలు మనకు తెలిసినవే, ఎఫ్ఐఐలు అలాగే డిఐలు. మెయిన్గా ఎఫ్ఐఐలు వాళ్ళ యొక్క ఎప్పుడైతే ట్రంప్ గెలిచాడో అప్పటి నుంచి ఎఫ్ఐఐలు వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని వెనక్కి తీసుకోవడం జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ మీరు కనుక చూస్తే లాస్ట్ 6 monthsలో దాదాపుగా నిఫ్టీ పోస్ట్ లాంగెస్ట్ మంత్లీ లాసింగ్ స్ట్రీక్ ఇన్ 29 years ఓవర్ 90 lakh crore గాన్. గత 29 సంవత్సరాల్లో 29 years క్రితం ఈ విధంగా 6 నెలల పాటు ఇట్లా లాస్లు అనేటువంటివి వచ్చినాయి. మధ్యలో 2012 ఆ టైంలో కూడా ఎంత లాస్లు అనేటువంటిది రాల. దానికి తోడు ఎంత పోయింది, 90 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వాళ్ళు లాస్లు ఎదుర్కోవడం అనేటువంటిది జరిగింది. మీరు చూడండి, ఏ కంపెనీ అయినా సరే బాగా లాస్ అంటే లాస్ అవుతూనే ఉంది. ఎంత ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఏషియన్ పెయింట్స్ కావచ్చు, టాటా మోటార్స్ కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు. అయితే ఇది ఎంతకాలం అని కొనసాగుతుంది, ఎంతకాలం ఉంటుంది? మీరు కనుక చూస్తే దాదాపుగా సెప్టెంబర్లో 15% ఇట్లా నడుస్తూనే ఉంది. మనం గనక చార్ట్లో మంత్లీ చార్ట్ను కనుక పెట్టుకొని కనుక చూస్తే, ఇది మంత్లీ చార్ట్లో చూస్తే చూడండి, ఇది వచ్చేసి అక్టోబర్ ముందు నుంచే సెప్టెంబర్ నుంచే ఫాల్ డౌన్ అవుతుంది. అక్టోబర్లో, నవంబర్లో, డిసెంబర్లో, జనవరిలో, మరి ఫిబ్రవరిలో చాలా ఎక్కువ డ్రాస్టిక్ డ్యామేజ్ అనేటువంటిది జరిగిందనమాట. ఇది దాదాపుగా ఇక్కడ మంచి సపోర్ట్ అనేటువంటిది ఉన్నది. ఇక్కడ అంటే 19,300కి రావడానికి కూడా పాసిబిలిటీ ఉంది. అంటే మరొక 2,000 పాయింట్లు పడేటువంటి అవకాశం ఉంది. సో మరొక 2,000 పాయింట్లు కనుక పడితే, ఇక్కడ 3,000 పాయింట్లు పడితేనే 29 లక్షల కోట్ల రూపాయలు డ్యామేజ్ అయిపోతే, ఇంకా 2,000 పాయింట్లు కనుక పడితే దాదాపుగా 20 లక్షల కోట్ల రూపాయలు ఇంకా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీని అన్నిటికీ కారణం ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి పరిస్థితులని అనుకోవచ్చు. అందులోనూ మార్కెట్ మీరు కనుక బాగా గమనిస్తే, అసలు మార్కెట్ అనేటువంటిది 2020 కరోనా క్రైసిస్ నుంచి అసలు మార్కెట్ పైకి వెళ్ళిపోతూనే ఉన్నది, కానీ ఎక్కడ ఓవర్ బాట్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఓవర్ బాట్ జరిగినప్పుడు సహజంగానే వాటిని ప్రాఫిట్స్ని బుక్ చేసుకుంటారు కదా. ప్రాఫిట్స్ని అంతే పెట్టుకొని ఏం జరిగిద్దో మరలా అనేటువంటి ప్యానిక్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాఫిట్స్ని బుక్ చేసుకునేటువంటి క్రమంలో ఇటువంటి కరెక్షన్ అనేటువంటిది వస్తుంది. కరెక్షన్ రావటం మంచిదే, ఎందుకంటే కొత్తగా మళ్ళీ ఇన్వెస్టర్స్ ఇన్వాల్వ్ అవుతారు. అయితే ఇది ఎంతవరకు పడుతుంది? ఇంటర్నేషనల్గా ఇప్పుడు నేషనల్ వైడ్గా కనుక మనం చూస్తే అన్ని పరిస్థితులు, ఇండియా పరిస్థితులు బాగానే ఉన్నాయి. కానీ ఇంటర్నేషనల్ వైడ్గా చూసినప్పుడు మాత్రం పరిస్థితులు అంత ఇదిగా, ఫైనాన్షియల్గా అంత ఇదిగా లేవన్నమాట. సో ఒకవైపు యుద్ధం ఆగిపోతుంది, ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ కూడా తగ్గిపోతుంది అని అనుకున్నప్పటికీ, అలాగే ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోయినప్పటికీ కూడా మార్కెట్లో ఎటువంటి ప్రోగ్రెస్ అనేటువంటిది లేకుండా స్తబ్దతగా పడిపోతూనే ఉంది. అంటే దీనికి ఇన్వెస్టర్స్ బాగా ప్రాఫిట్స్ని బుక్ చేసుకుంటున్నారు. మరి ఇది ఇంకా ముందు కొనసాగుతుందా అంటే, ఇప్పటికిప్పుడు మాత్రం కొనసాగేటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఓవర్ బాట్ జరిగినటువంటి ఈ మనీని బుక్ చేసుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 18,500 వరకు ఎవరు కూడా, అంటే మార్కెట్ అనేటువంటిది 18,500కి వచ్చేంత వరకు, 18,000కి వచ్చేంత వరకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయకుండా ఉంటేనే చాలా అంటే చాలా బెటర్. సో ఇకపోతే మార్కెట్ అనేటువంటిది ఈరోజు ఎలా నడిచింది, అసలు ఎలా నడిచింది అని చెప్పుకోవటం కంటే కూడా ప్రతిరోజు బ్లడ్ బాత్ అనే మనం అనుకోవాలి. ఇప్పుడు డే క్యాండిల్లో వచ్చాం. డే టైంలో మనం ఇంతకుముందు నేను చెప్పాను, కావాలంటే మీరు వీడియో చూడండి. ఈ లెవెల్స్ వస్తుంది, ఖచ్చితంగా ఈ లెవెల్కి వస్తుందని ఇక్కడ ఉన్నప్పుడే మనం చెప్పుకున్నాం. కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉన్నది. సో ఈ లెవెల్కి వచ్చేంత వరకు కూడా మనం సెల్ సైడ్ ఉండటమే చాలా అంటే చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్స్ అనేటువంటివి ప్రీవియస్గా ఇక్కడ ఎక్కడా సపోర్ట్స్ అనేటువంటివి లేవు. ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 క్యాండిల్స్ మేజర్గా ప్రభావానికి గురయ్యాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ లెవెల్స్ వచ్చేటప్పుడు చాలా వేగంగా చాలా ఎక్కువ పాయింట్స్ పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్ అనేటువంటిది దాదాపుగా
21,875 వచ్చేంత వరకు దీంట్లో సస్టైన్ అనేటువంటిది ఉండకపోవచ్చు. అప్పటి వరకు మార్కెట్ అనేటువంటిది పడుతూనే ఉంటుంది. కాబట్టి ప్రీవియస్గా ఇక్కడ ఉన్నటువంటి లెవెల్ మనం డ్రా చేసుకున్నాం. ఆ తర్వాత నిన్న ఉన్నటువంటి లెవెల్ని డ్రా చేసుకున్నాం. ఇక గ్యాప్ డౌన్ అయినాక సపోర్ట్ ఇచ్చే పార్ట్ ఇక్కడ ఎక్కడన్నా ఉందా? ఇక్కడెక్కడా సపోర్ట్ ఇచ్చే పార్ట్ లేదు కదా ఈ క్యాండిల్స్లో. అందుకనే మార్కెట్ అనేటువంటిది పడిపోతూనే ఉందన్నమాట. సో ఇంకా కొన్ని రోజుల పాటు ఇలానే జరిగేటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ట్రేడింగ్ అనేటువంటిది కేర్ఫుల్గా చేస్తూ లాభాలను సంపాదించుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.